నిరుద్యోగుల్ని సీఎం రేవంత్ మోసం చేస్తున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చిల్లర మాటలు మాని జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు. అసెంబ్లీలో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ చిత్తు కాగితంగా మారిందని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్లు 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్లు గ్రూప్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు గ్రూప్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు గ్రూప్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సి నోటిఫికేషన్. నువ్వు అసెంబ్లీలో కూర్చొని పిల్లలు నోటిఫికేషన్లు వద్దంటున్నారు, మాకు జాబ్ నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తుండని డ్రామాలు బంద్ చేయి. పిల్లలే అడుగుతున్నారు నోటిఫికేషన్ కావాలని. ఆ పిల్లలు నా దృష్టికి తెస్తే పిల్లల పక్షాన నిరుద్యోగుల పక్షాన నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. చిల్లర మాటలు కాదు కావాల్సింది, జాబ్ నోటిఫికేషన్లు కావాలి. ఏమైంది నీ జాబ్ క్యాలెండర్? అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ గా విడుదల చేసినావు, అది చిత్తుగాయిదం అయిపోయింది. నీ జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? నీ జాబ్ క్యాలెండర్ లో చెప్పిన ప్రకారంగా ఏ డేట్ కైనా నీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ రాలేదు. నీ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది, స్క్రాప్ చిత్తుగాయిదం అయిపోయింది నీ జాబ్ క్యాలెండర్. నీ మాటలు బోగస్, నీ చేతలు బోగస్, అంతా బోగస్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగ భృతి ఒక దగ, ఆడపిల్లలకు స్కూటీలు ఒక దగ, విద్యార్థులకు ఉద్యోగులకు నోటిఫికేషన్లు జాబ్ నోటిఫికేషన్లు ఒక దగ, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న పథకాన్ని ఎత్తిపడేసినావు నువ్వు. ఇవాళ చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా విద్యకు కూడా పిల్లల్ని దూరం చేస్తా ఉన్నావు.